వడోదరలో జరిగిన ఆ హై టెన్షన్ మ్యాచ్ తాలూకు హ్యాంగోవర్ ఇంకా దిగనే లేదు. అప్పుడే రెండో యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది. జనవరి 14 అంటే భోగి పండగ రోజు రాజ్కోట్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే జరగబోతోంది. మొదటి మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య గెలిచి 1-0 లీడ్లో ఉన్న మన టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలిచి పండగ రోజున సిరీస్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే కివీస్ వాళ్లు అంత ఈజీగా వదిలే రకం కాదు. మొదటి మ్యాచ్లో చేసిన తప్పులని సరిదిద్దుకుని మన మీద పగ తీర్చుకోవడానికి రెడీగా ఉంటారు. అసలే రాజ్కోట్ గ్రౌండ్ అంటే బ్యాటర్లకి పూనకాలు తెప్పించే ప్లేస్. మరి ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో పిచ్ ఎలా ఉండబోతోంది, మన టీంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, అసలు గెలుపు గుర్రం ఎక్కేదెవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిగతా విషయాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ముందుగా ఈ మ్యాచ్ జరిగే రాజ్కోట్ పిచ్ గురించి మాట్లాడుకుంటే బౌలర్లకి ముందే ఒక దండం పెట్టేయడం మంచిది. ఎందుకంటే ఇక్కడి పిచ్ ఒక సిమెంట్ రోడ్డు లాంటిది. బౌలర్ బంతిని ఎంత కష్టపడి వేసినా అది బ్యాట్ మీదకి వెన్నలాగా వస్తుంది. ఇది పక్కా బ్యాటింగ్ ప్యారడైజ్. ఇక్కడ 300 పరుగులు కొట్టడం అంటే ప్రొద్దున్నే టిఫిన్ చేసినంత ఈజీ. టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని చేజింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే సాయంత్రం అయ్యే కొద్దీ మంచు ప్రభావంతో బౌలింగ్ వేయడం అంటే సబ్బు బిళ్లని చేతిలో పట్టుకున్నట్టే. వాతావరణం మాత్రం చాలా క్లియర్గా ఉంది. వర్షం పడే ఛాన్స్ అస్సలు లేదు. కాబట్టి మనకి సంక్రాంతి పండగ రోజున 4లు 6ల భోగిమంటలు ఖాయం. ఇక టీమిండియా విషయానికొస్తే ఒక బ్యాడ్ న్యూస్ మనల్ని వెంటాడుతోంది. మొదటి వన్డేలో గాయపడిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. పాపం కుంటుకుంటూనే బ్యాటింగ్ చేసిన సుందర్ డెడికేషన్ సూపర్. కానీ వరల్డ్ కప్ ముందు ఇలా గాయపడ్డం ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు ఈ వన్డే సిరీస్కు సుందర్ ప్లేస్లో దేశవాళీ క్రికెట్లో అదరకొడుతున్న ఆయుష్ బదోనీని ఎంపిక చేశారు. ఇతడు దేశవాళీ క్రికెట్లో సెంచరీలతో హొరెత్తించడమే కాకుండా తన స్పిన్ బౌలింగ్తో సత్తా చాటుతున్నాడు. అందుకే ఇతన్ని ఎంపిక చేశారు. ఇక ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో మంచి ఫాస్ట్ బౌలింగ్తో అదరగొడుతున్న ఆంధ్ర ఆల్రౌండర్ యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి కూడా స్క్వాడ్లో ఉన్నాడు. మరి నితీష్, బదోని ఇద్దర్లో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందేమో అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్కోట్ పిచ్ను అలానే జట్టులో అదనపు స్పిన్నర్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని బదోనీకి చోటు దక్కుతుందేమో అని అనిపిస్తోంది. సుందర్ స్థానంలో బదోని, నితీష్ ఇద్దర్లో ఎవరికి అవకాశమిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇక రెండో మార్పు విషయానికొస్తే హర్షిత్ రాణా మొదటి మ్యాచ్లో అదరగొట్టినా అతన్ని టీ20 వరల్డ్ కప్ కోసం కాపాడుకోవాలి కాబట్టి రొటేషన్లో భాగంగా రెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అతని ప్లేస్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలంటే మన మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇండియా అంటే పూనకం వచ్చినట్టు ఊగిపోయే డారెల్ మిచెల్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత ముంచిది. అతడు మన బౌలర్లని పగబట్టినట్టు కొడుతున్నాడు. దీనికి తోడు న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా పటిష్టంగా కనపడుతోంది. మన బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసేలా ఖచ్చితమైన ప్లానింగ్తో బరిలోకి దిగాలి. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్లో దాదాపు 8వ స్థానం వరకు బాగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లున్నారు. కాబట్టి ఇండియన్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. అలానే మన బ్యాటర్లు కాస్త జాగ్రత్తగా ఆడాలి. న్యూజిలాండ్ వాళ్లు పోయిన మ్యాచ్లో క్యాచ్లు వదిలేశారు, కొన్ని రన్అవుట్స్ మిస్ చేశారు. కానీ ఈసారి వాళ్లు ఆ తప్పులు చేసే అవకాశాలు తక్కువ కాబట్టి మనం టాప్ క్లాస్ ఆటతీరును ప్రదర్శించాలి. మన బలం ఖచ్చితంగా మన టాప్ ఆర్డర్ బ్యాటింగ్. రోహిత్, కోహ్లీ, గిల్ ఫామ్లో ఉండడం మనకి కొండంత అండ. మన వీక్నెస్ ఏంటంటే డెత్ ఓవర్లలో మన బౌలర్లు పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నారు. ఈ మ్యాచ్లో అయినా దానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. చివరగా నా ఎనాలిసిస్ ఏంటంటే రాజ్కోట్ బ్యాటింగ్ వికెట్ కాబట్టి పరుగుల వరద పారడం ఖాయం. కానీ మొమెంటం, కాన్ఫిడెన్స్ అన్నీ ఇండియా వైపే ఉన్నాయి. గిల్ సేన పండగ రోజున ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయదు అని నా నమ్మకం. న్యూజిలాండ్ని తక్కువ అంచనా వేయలేం, కానీ మన వాళ్లు ప్రొఫెషనల్గా ఆడితే సిరీస్ ఇక్కడే పట్టేయచ్చు. నా ప్రిడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్లో టీమిండియాకు గెలిచే అవకాశం 60%, న్యూజిలాండ్ గెలిచే అవకాశం 40% ఉంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.